హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు హక్కా నూడిల్స్ చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. క్యాప్సికమ్ గ్రీన్, రెడ్, ఎల్లో తీసుకున్నామండి. క్యారెట్ సన్నగా పొడుగ్గా తరుక్కున్నాం. ముక్కలన్నీ అలానే చేసాం. క్యాబేజీ కూడా అలానే చేసాం. సన్నగా బార్గా తరిగాం ముక్కలు. క్యాప్సికమ్ 3 వెరైటీస్ ఆఫ్ క్యాప్సికమ్, ఎల్లో, రెడ్. నూడిల్స్ ఏమో ఉడకబెట్టి పెట్టుకున్నాము. బాండీలో వాటర్ వడబోసేసాము. నూడిల్స్ రెడీగా చేసుకున్నాం. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరకాయలు కూడా తరిగి పెట్టుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి బెంగళూరు పచ్చిమిరకాయ అంటారు కదండి, క్యాప్సికము, అవి 3 కలర్స్ తీసుకున్నాము. రెడ్, ఎల్లో, గ్రీన్. క్యారెట్, క్యాబేజీ, నూడిల్స్, ఆనియన్స్, మిర్చి, చిల్లీ సాస్, రెడ్ సాస్, వెనిగర్ అవి కావాలండి. చీజ్ ఒకటి తీసుకోవాలి. బాండీ వెలిగించామండి. వెడల్పాటి బాండీ తీసుకోండి, అప్పుడు బాగా ఫ్రీగా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాము. మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ పోసుకున్నాము. దాంట్లో చీజ్ వేసుకుంటున్నామండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మా పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటారు నూడిల్స్. వాడిని విడిగా టమాటాను, ఆనియన్స్, పచ్చిమిరకాయలతో కూడా చేసుకుంటారు విడిగా ఎప్పటికప్పుడు. నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. సాటర్డే, సండే వచ్చిందంటే ఈవినింగ్ నూడిల్స్ చేసుకుంటారు. నేను తిన్నండి నూడిల్స్. నాకు ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఇష్టం ఉండదు. పిల్లలకి ఇష్టం, అందుకనే వాళ్ళ కోసం చేస్తాము. చీజు, ఆయిల్ బాగా కలిసిపోయినాయండి, కరిగినాయి. ఇంకా దాంట్లోకి ఆనియన్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేస్తున్నాము. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. నా ఛానల్లో 2 డేస్కి ఒకసారి ఒక వీడియో పెడతాను, పోస్ట్ చేస్తాను. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. మీరు కనిపించకుండా చేయాలంటే ఇలా కుకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చండి. మీకు గ్రీన్ క్యాప్సికమ్ వేసేస్తున్నాము. రెడ్ క్యాప్సికమ్ వేస్తున్నాము. నూడిల్స్ ఎక్కువ ఉన్నాయండి, అందుకని 2 సార్లుగా చేద్దామని చెప్పని ఎల్లో క్యాప్సికమ్ కూడా వేస్తున్నాము. అన్నీ సగం సగం వేస్తున్నాం అనమాట. నూడిల్స్ ఎక్కువ ఉడకబెట్టాము. క్యారెట్ కూడా వేస్తున్నాము. అన్నీ సగం సగం వేస్తాం. తరిగిన వాటిలో సగం సగమే వేస్తున్నాము. సగం గ్రీన్ క్యాప్సికమ్, సగం రెడ్ క్యాప్సికమ్, సగం ఎల్లో క్యాప్సికమ్, సగం క్యారెట్, సగం క్యాబేజీ వేస్తున్నాం అనమాట. ఎక్కువ ఉన్నాయి, బాగా నూడిల్స్ ఎక్కువ ఉడకబెట్టాము. 2 సార్లుగా చేద్దామని చెప్పని అలా హాఫ్ వేస్తున్నాం. మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీటిని హక్కా నూడిల్స్ అంటారు. బయట మనం కొనుక్కొని తినే కంటే ఇంట్లో చేసుకోవడం నయం అండి. బయట వాళ్ళు అసలు ఉడకబెట్టేసి పెట్టేస్తారు. బయట
బళ్ళ మీద షాపుల్లో నూడిల్స్ ఉడకబెట్టి దాని మీద కనీసం మూత కూడా పెట్టరు, అట్లా వదిలేస్తారు వాటిని డ్రైగా. మనకు కావాల్సినప్పుడు అప్పటికప్పుడు బాండీలో వేసిస్తారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా ఫ్రెష్గా నీట్గా చేసుకుంటాం కదా. అవి బాగా వేగనివ్వండి. చీజ్ ఆయిల్ వేసాం కదా, వేగుతున్నాయి అవి ముక్కలు. మనం దగ్గరే ఉంటే కనుక హై మీద పెట్టుకొని చేసుకోవచ్చు. పెద్ద బాండి కదా, హై మీద పెడితే కానీ చాలా మన్నపైన బాండి అది. హై మీద పెడితే కానీ సరిగ్గా వేగం అన్నమాట ఆ వేడికి. ఇప్పుడు క్యాబేజీ వేసుకుంటున్నామండి. అరకిలో ప్యాకెట్ తెచ్చామండి, అందుకని చాలా ఎక్కువైంది ఉడకబెట్టేసరికి. అందుకని 2 సార్లుగా చేస్తున్నాము. పెద్ద నూడిల్స్ తెచ్చామండి, మామూలు నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ ఆ ప్యాకెట్ కాదండి, మామూలుగా బారుగా ఉంటాయి చూడండి నూడిల్స్, ఆ ప్యాకెట్ తెచ్చుకున్నాము. ఈ మధ్య కొత్తగా స్టిక్స్ ఎదురు గోడ పైన పెట్టడానికి వీలవుతుందండి. లేదంటే చిన్న స్టాండ్ అయినా, కెమెరా స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. పక్కన గట్టు మీద పెట్టుకొని దానికి ఫోన్ పెట్టి చేయొచ్చు. సరిపడా సాల్ట్ వేసాము. పింక్ సాల్ట్ వస్తుందండి ఈ మధ్య, అందరు అదే వాడుతున్నారు. అది హెల్త్కి మంచిదంట. అప్పట్లో ఫస్ట్లో మనం మామూలు సాల్ట్ వాడేవాళ్ళం, ఆ తర్వాత అయోడైజ్డ్ సాల్ట్ అని వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడేమో పింక్ సాల్ట్ అని వచ్చింది. గరం మసాలా వేసామండి, కొంచెం చిల్లీ సాస్ వేసాము. చిల్లీ సాస్ వేస్తున్నామండి. వెనిగర్ కూడా వేసేసాము. నూడిల్స్ ప్యాకెట్లో విడిగా ఇస్తారు చూడండి, ఆ పౌడర్స్, వేరే నూడిల్స్ మనం కొన్న పౌడర్స్, ఆ పౌడర్ కూడా వేసుకుంటున్నాము. వెనిగర్ వేసేసాము. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నామండి. వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చి క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, నూడిల్స్, పొడుగు నూడిల్స్ తీసుకోండి, పెద్ద నూడిల్స్ అవి, చిల్లీ సాస్, రెడ్ సాస్, వెనిగర్ అండి. ముందేమో చీజ్ వేసామండి. మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆ రోజు ఇలా చేస్తే మేము పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, అసలు వదిలిపెట్టకుండా. స్టవ్ సిమ్ మీద పెట్టేసి
ఇంకా అవన్నీ వేగితే ఇంకా నూడిల్స్ కలుపుకోవడమేనండి. సరిపడా నూడిల్స్ దానికి ఎంత అయితే సరిపోతుందో అంత నూడిల్స్ కలుపుకోవడమే. మీకు విడిగా ఇవన్నీ ఇవన్నీ చేయాలనుకుంటే మీరు క్యాప్సికమ్, టమాటా, ఆనియన్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మ్యాగీ నూడిల్స్ కూడా మా పిల్లలు అలానే చేసుకుంటారు. టమాటా, క్యాప్సికమ్, ఆనియన్ కట్ చేసి చక్కగా నీట్గా సన్నగా ముక్కలు కట్ చేసి చేసుకుంటారండి. మ్యాగీ నూడిల్స్ కూడా అలానే చేస్తారు. ఇది హక్కా నూడిల్స్ అంటారంటండి వీటిని. మా పిల్లలు చేస్తుంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను అన్నమాట. మీకు నచ్చితే మీకు బాగా వస్తే కుకింగ్ వీడియోస్ చేయండి. మీకు పెట్టుకోవచ్చు కుకింగ్ వీడియోస్. ఫస్ట్ మొత్తం కుకింగ్ అంతా చేసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీకు నచ్చిన యాప్లో డౌన్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఇది రెడీ అయిపోయిందండి నూడిల్స్. ఇంకా తినేయటమే. ఇంక ఇది తీసి డిష్లో పెట్టి మళ్ళీ రెండోసారి మళ్ళీ చేసామండి. ఇంకా పక్కన ఉన్నాయి కదా ముక్కలు, మళ్ళీ ఇంకా నూడిల్స్ ఉన్నాయి కదా, ఇది ఒకళ్ళకి ఇచ్చేసాము. మళ్ళీ ఇంకోసారి చేసాం అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. Thanks for visit my channel.